హాయ్ ఎవ్రీవన్, డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్. నా యొక్క చిన్న సూచనలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎగ్జామ్స్ గురించి ఎటువంటి టెన్షన్ పెట్టుకోకండి. ఆల్రెడీ మీ స్కూళ్ళల్లో గత 60-70 రోజుల నుంచి ఎలా అయితే ఎగ్జామ్స్ రాస్తున్నారో అలానే వేరే సెంటర్స్కి వెళ్ళి వేరే వాళ్ళతో కూర్చొని ఎగ్జామ్ రాస్తారు. అదొక్కటే చేంజ్. నెక్స్ట్, ఇంట్ల దగ్గర పేరెంట్స్ కానీ స్కూళ్ళల్లో టీచర్లు కానీ పిల్లలకు ఆల్రెడీ లోపట ఉన్నటువంటి టెన్షన్ని ఇంకొంచెం హడావుడి చేసి పెంచొద్దని నా రిక్వెస్ట్. నెక్స్ట్, స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మీ ఎగ్జామ్స్కి కావాల్సినటువంటి ఐటమ్స్ అవన్నీ కూడా రెడీ చేసుకొని వాటన్నిటిని స్పెషల్గా క్యారీ చేయండి. రెండోది, ఇంటి వద్ద చదివే వాళ్ళు పూర్తిగా ఇంటి దగ్గరే చదువుకొని వెళ్ళటం వల్ల ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత హడావుడి ఉండదు. ఎగ్జామ్ సెంటర్కి బుక్స్ తీసుకుపోయి అక్కడ చదువుతా ఎగ్జామ్ హాల్లోకి లోపలకు వెళ్ళే వరకు చదవటం ఎట్టి పరిస్థితుల్లో మంచి పని కాదు. దానివల్ల అప్పుడు చదివిని మాత్రమే గుర్తుంటాయి, అంతకుముందు చదివిని అన్నీ మర్చిపోతాము. ప్లస్ ఒక రకమైన యాంగ్జైటీ అనేది డెవలప్ అయ్యింది. అలా చేయకండి. పూర్తిగా ఇంటి దగ్గరే చదివి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత రిలాక్స్డ్గా ఉండండి. నెక్స్ట్, పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఇద్దరికి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఎవరితోటి ఎటువంటి డిస్కషన్స్ కూడా పెట్టుకోకండి. ఇద్దరు కూడా క్యాజువల్ టాక్స్ చేసుకుంటూ ఉండండి. ఎగ్జామ్ సెంటర్కి వీలైనంత తొందరగా వెళ్ళి ఎగ్జామ్ హాల్లోకి వీలైనంత తొందరగా వెళ్ళండి. నెక్స్ట్, స్టూడెంట్స్ ఎప్పుడైతే ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవుతారో మీ హాల్ టికెట్ నెంబర్ చూసుకొని మీ ప్లేస్ చెక్ చేసుకోండి. మీ ఐటమ్స్ అన్నీ అక్కడ పెట్టుకొని ఒక్కసారి రూమ్ మొత్తం కూడా 1-2 సార్లు తిరగండి. దానివల్ల ఏమైందంటే రూమ్కి మనం అలవాటు అవుతాము. ఒక రకమైనటువంటి ఈజీనెస్ అనేది ఎగ్జామ్ హాల్లో మనకి క్రియేట్ అయింది. 1 or 2 minutes సైలెంట్గా మెడిటేట్ చేసుకోండి. అలా చేసుకోవటం వల్ల ఏమైందంటే మీరు చదివినవన్నీ కూడా చక్కగా మీ మైండ్లో అలా ఎట్ ఏ గ్లాన్స్ ఇలా వచ్చేసి ఒక లేయర్ లాగా ఉండి యాంగ్జైటీ అనేది తగ్గిపోయి హాయిగా రూమ్ అట్మాస్ఫియర్కి మనం అలవాటు అవుతాం. నెక్స్ట్, క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని నీట్గా వర్డ్ టు వర్డ్, లైన్ టు లైన్ చక్కగా చదువుకుంటూ పోండి. బాగా వచ్చిన క్వశ్చన్స్ని ముందు అటెంప్ట్ చేయండి. ఏదైనా క్వశ్చన్ మిస్టేక్ ఉంటే యాడ్ స్కోర్ పట్టడానికి అటెంప్ట్ చేసి రిలవెంట్ ఆన్సర్ ఏదైనా 2-3 లైన్స్ ఉంటే అప్పుడే మార్క్స్ వేస్తారు. కాబట్టి బిట్స్లో ఓవర్ రైటింగ్ లేకుండా ఉండేలాగా చూసుకోండి. క్వశ్చన్ పేపర్లో ఒక్క క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయకుండా రావద్దు. మంచి మార్క్స్ తీసుకొచ్చుకోండి. సంతోషంగా ఉండండి. ఆల్ ది బెస్ట్.